హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉమా. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను స్పెషల్ ఒక దైవ దర్శనం మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే సింహాచలంకి అతి దగ్గరలో ఉన్న భైరవకోన అనే ప్రదేశం. దాని కథ ఏంటి, దాని హిస్టరీ ఏంటి అన్నీ నేను నీకు చెప్తాను. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలనేది మీరు ఫస్ట్ చూడండి. ఇది వచ్చేసి సింహాచలం వెళ్ళే రోడ్ అండి. మధ్యలో ముడుసల రోడ్ నుంచి అడవివారు వెళ్ళే మధ్యలో ఉంటుంది. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు సింహగిరికి అనేది. మీకు కనిపిస్తుంది కదా. సో దీని గురించి మీకు స్పెషల్ వీడియో నేను వేరే రోజు అప్లోడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ భైరవకోన ఎందుకు మీకు చూపిస్తున్నానంటే దానికి రిలేటెడ్ ఏంటంటే మీకు కథలో నేను చెప్పేస్తాను. ముందు భైరవకోన చూసి వచ్చేద్దామా, పదండి. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతాం. ఈ వేక్ ఏంటంటే మీకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా తెలుస్తుంది అవే ఎక్కడున్నది. వెళ్దాం పదండి. ఇదంతా సూపర్ ప్లేస్ కదా. ఇక్కడ అంత పచ్చగా ప్రకృతి రమణీయత అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అవన్నీ సింహాచలం పైకి వెళ్తుంది కొద్ది రోడ్డు. మీకు మంచు వల్ల ఏం కనబడట్లేదు కొండలు. నేను ఇంకా జూమ్ చేసి మరి మీకు చూపిస్తున్నాను. అదిగోండి, సింహాచల గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఆ బోర్డు పెట్టారు. చాలా అంటే చాలా బాగుంటుంది గిరి ప్రదర్శన కూడా. ఇయర్లీ వన్స్ ఆషాఢ పౌర్ణమి రోజు చేస్తారు. ఇదేనండి అవే. ఇది ఎంత హైవే రోడ్, అడివారు వెళ్ళే రోడ్ మీకు చూపిస్తాను. అది సొంట్యాన్ రోడ్ అని అంటారు దాన్ని. అన్ని కొండలే చూసారా. బ్యాక్ కూడా హిల్సే. మీకు చెప్పిన మంచు వల్ల అసలు ఏం కనిపించేట్లేదు. బాగుంది. ఇదే అది. లోపలికి మనం వెళ్ళబోతున్నాం. కొండలు చూపిస్తున్నాం కదా, అక్కడ వెళ్తున్నాం మనం. అయినా చాలా బాగుంటుంది. అక్కడ ఏంటంటే అడవిలోనే ఉంటుంది. మనం వెళ్ళేది అక్కడికి బైక్ ఆర్ ఆటో మీద వెళ్ళాలంటే, ఎందుకంటే లోపలికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది కొంచెం బస్ అవైలబిలిటీ ఉండదు. ఇది హైవే రోడ్డు కాబట్టి ఇన్ని వెహికల్స్, ఇన్ని షాప్స్ అనేవి ఉన్నాయి. ఇదే అడ్రస్. ఈ రోడ్ని కట్ అవ్వాలండి సింహాచలం నుంచి. ఇక్కడ నుంచి మీకు భైరవకోన అనేది 7 కిలోమీటర్స్ ఉందండి. ఈ రోడ్డున వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు ఎక్కువ ఉందంటే, ఆనందపురం రోడ్డు టు ఇటు కనెక్ట్ అయి ఉండడం వల్ల ఓన్లీ ఫర్ లారీస్ అనేది ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్. బావి కనిపిస్తుంది. అది కూడా దేవస్థానానికి సంబంధించింది. ఇక్కడికి వచ్చేసాం. నేను మీకు బోర్డు చూపిస్తాను బయట. ఇదే భైరవకోన. ఇది భైరవకోనని భైరవ వాకగా మార్చారు. సో పదండి వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి. సో ఫ్రెండ్స్ వచ్చేసాం. ఇదే గుడికి వెళ్ళే దారి. బోర్డు ఉంది కదా, ల్యాండ్ మార్క్ ఇక్కడ కనిపిస్తుంది. వెళ్ళిపోదామా. సో వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. పదండి, నాతో పాటు వచ్చేసాయండి. చూడడానికి టెంపుల్ చాలా రేర్ అండి. గుడి అందరికీ కొంచెం అంత తెలీదు. చూసారా వే ఎలా ఉందో. ట్రాన్స్పోర్ట్ అనేది బైక్ ఆర్ ఆటో అంతే. గోల్ చూసారా, గోమాత. చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు బుజ్జిగా ఇక్కడ.
సాధువులు కూడా ఉంటారండి ఇక్కడ. ఇక్కడ సండే కొంచెం ఉంటారు జనం. మామూలు అప్పుడైతే చాలా తక్కువ ఇక్కడ జనసంచారం. ఎందుకంటే మీకు రూట్ చూపిస్తాను ఎట్లా ఉంటుందో చూడండి. చూసారా, అంతే ఏముండదు. జస్ట్ బైక్స్ మీద వెళ్తూ ఉంటారు. సండే కాబట్టి వాళ్ళైనా ఉన్నారు. మామూలు అప్పుడు చాలా అంటే చాలా ఖాళీ. ఫుల్ ఫారెస్ట్ అండి ఇక్కడైతే మాత్రం. నైట్ టైం వస్తే ఇంకా అంటే అమావాస్య నైట్ ఇక్కడ చాలా స్పెషల్ పూజలు ఉంటాయండి. ఎందుకంటే గుమ్మడి దీపాల్లో పూజలు, గుమ్మడి దీకాయలో దీపాలు వెలిగించి పూజ చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది ఆ వ్యూ అనేది చూడడానికి. నైట్ టైం కూడా ఫుల్ దీపాలతోని దీపకాంతులతో ఆ స్వామివారిని మనం దర్శించుకోవచ్చు నైట్ అయితే. కానీ ఓన్లీ అమావాస్య రోజు అవుతుందండి. నైట్ ఇక్కడ రావడం కొంచెం కష్టం. బాగుంది లోపలికి బాగా. ఇంకా ఫారెస్ట్ మనకి అవుతుంది కదా, ఒక్క ల్యాంప్ కూడా లేదు మధ్యలో. జనాలు కనిపిస్తున్నారు అంతే. చలికాలం కదా, చల్లగా కూడా ఉంది బాగా. ఇంకా దూరం ఉందండి బాబోయ్. కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకంటే జనసంచారం చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇక్కడ. డే టైం కూడా భయంగానే ఉంది. అట్లీస్ట్ ఏ యానిమల్స్ కూడా లేవు కదా. ఇట్లా ఇల్లు ఉందండి బాబోయ్. ఇక్కడ ఎవరు ఉంటున్నారు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా? దేవుడా సూపర్. పుట్టలు బాబోయ్, పుట్టలు నిజంగా పాములు ఉంటాయి అనుకుంటా ఇందులో. లోపల పుట్టను చూసారా, పుట్టలు ఎక్కువగా ఉన్నాయి బాగా ఇక్కడ. కొండల్లోనే ఉన్నారు స్వామి. నేను ఫస్ట్ టైం రావడమే ఇక్కడ గుడికి. ఇదే ఫస్ట్ టైం మీతో పాటు నేను చూద్దాం. వచ్చేసామండి ఇక్కడే. అదిగో వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, కొంచెం జనాలు కనిపించారు. సండే కనుక ఈరోజు ఆ జనాలైనా ఉన్నారండి, లేదంటే అసలు ఎవ్వరూ ఉండరు. అక్కడ అదే టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. చెప్పులు చెప్పులు ఇప్పేసి వెళ్దామండి. కాలు కడుక్కొని వెళ్ళాలి టెంపుల్లోకి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనతో పాటు ఏ వచ్చినా సరే పోతాయంట ఇక్కడ. సో ఎంట్రన్స్ ఇదే. మీకు ఆ స్టోరీ నేను చెప్పబోతున్నాను. ఎందుకు ఇక్కడ ఈ స్వామి స్వయంభూగా లింగం వెలిచారనేది నేను చెప్తాను. శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు.
త్రిమూర్తులలో బ్రహ్మదేవుడు కూడా ఒకప్పుడు 5 ముఖాలు అనేవి ఉండేవి. శివుడికి 5 ముఖాలు అనేవి, కానీ ఒక రూపంతోనే మనకు కనిపిస్తారు, లింగాకార రూపం కాబట్టి. బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉండడం మనకి అందరికీ తెలిసిందేంటి, 4 ముఖాలే ఉంటాయి. ఆ 5వ ముఖం ఏమైపోయిందో మీకు తెలియాలి కదా. శివుడు బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి మధ్య పోటీ అనేది అహంకారం ఎక్కువ అవ్వడం వల్ల ఎవరు గొప్ప అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో శివుడు ఏం చేశాడంటే, నేను లింగాకారంగా వెలుస్తాను, నేను పైకి వెళ్తాను, కిందకి వెళ్తాను, ఏది అంతం ఏది ఆద్యం తెలుసుకోమని ఇద్దరికి పరీక్ష పెట్టాడంట శివుడు. మహావిష్ణుడు కిందకి వెళ్ళాడు, బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు. విష్ణువు ఎంత వెళ్ళినా కిందకి లింగం ఇంకా వెళ్తున్న కొద్ది వెళ్తూనే ఉంది. సో ఇది అంతం కాదని చెప్పేసి శివుడి దగ్గరికి వచ్చేసి, ఇక్కడ అంతం లేదు, ఈ లింగానికి ఎక్కడుందో నేను చెప్పలేకపోతున్నాను, నాకు తెలియదు అని చెప్పేస్తాను. కానీ బ్రహ్మదేవుడు మాత్రం పైకి వెళ్తున్న కొద్ది ఇంకా పైన ఉంటూనే ఉంది. బ్రహ్మదేవుడు ఇంక చూడలేక మధ్యలో సాక్ష్యానికి నేను చూశానని చెప్పడానికి మొగలి పువ్వుని, ఆవుని నాకు సాక్ష్యం చెప్పండి శివుడికి వచ్చని బట్టలాడుకుంటాడు. వచ్చి శివుడికి ఇలా చెప్తే అందుకే మొగలి పువ్వుని పూజలో నిషేధించాడు. బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు, నేను అంత్యాన్ని కనుక్కున్నాను, అది ఏదని కనుక్కున్నాను. ఆ లింగమే మనం అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం అండి, అక్కడ వెలిసింది. సో అబద్ధం బ్రహ్మదేవుడు చెప్పాడని చెప్పి శివుడికి కోపం వచ్చి తన జుట్టులోంచి జటను తీసి ఇలా నేల మీద కొట్టగానే ఆ జటలోంచి పుట్టుకొచ్చిన వాడే ఈ కాలభైరవ స్వామి. ఈ కాలభైరవ స్వామి మనకి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఉన్నారేంటి స్వయంగా వెలిచారండి. కాశీలో క్షేత్రపాలకుడు అండి ఆయన. ఇక్కడ ఎందుకు వెలిచారంటే, మహావిష్ణువు బ్రహ్మదేవునికి తల చిదిమేశాడంట కోపంతో. చిదిమిన కోపంతో బ్రహ్మహత్య పాతం పోవడానికని నువ్వు అన్ని పుణ్యక్షేత్రాలు ఆయన కపాలం పట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఆ పాపాన్ని పోగొట్టుకొని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడంట. సో ఆ పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నప్పుడు సింహాచలం కూడా ఈయన వచ్చారంట. ప్రహ్లాదుడి తర్వాత కాలభైరవ స్వామి అనేది ఆయనకి మహాభక్తుడంట. ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఆయన వెళ్ళడం జరిగింది. శివుని యొక్క 10 అవతారాలలో ఈ కాలభైరవ స్వామి కూడా ఒకలే. సో హిస్టరీ అనేది మీకు తెలిసింది కదా. ఈ కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారి అప్పన్న స్వామి దర్శనం చేసుకోవడానికి మనం అక్కడికి వెళ్ళాలి. అందుకే ఆ ఆర్చ్కి మీకు లింక్ ఏంటా అని చెప్పాను, దానికి కారణం అది. సో మీకు సింహాచలం వీడియో అనేది మీకు తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ స్వామి దర్శనం చేసుకుందాం రండి. ఎనిమిది కాలభైరవ స్వరూపాలు ఈయలేనండి. ఆ స్తోత్రం అనేది శంకరాచార్యులు మనకు అందించారు మన కోసం. ఆ స్తోత్రం చదవడం వల్ల ఏంటంటే అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి, కాలసర్ప దోషాలు ఉంటే పోతాయి. చాలా అంటే చాలా మంచిదండి. ఈ చుట్టూ మీకు ప్లెయిన్ కనిపిస్తుంది కదా, అమావాస్య రోజు గుమ్మడికాయలో దీపం పెడతారండి, నువ్వుల నూనె వేసి ఒత్తులేసి. అదే ఫేమస్ ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ నైట్. నైట్ రావడం కష్టం కాబట్టి మీకు ఈ వీడియోలో చూపించట్లేదు. అది అక్కడ అమ్ముతున్నారు చూడండి గుమ్మడికాయలు కూడా. తెలుసు అష్టం తీసుకుంటారు రండి. తెలుసు అష్టం తీసుకుంటారు తెలుసు అష్టం తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళని మనం కొన్ని మాటల్లో చెప్తాం. ఈ గుడి ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటని ఆయన మనకు చెప్పబోతున్నారు. సో చూడండి. విశిష్టత అంటే మనకి కాలభైరవ స్వామి అనేది మనకి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చాలా ప్రాచుర్యం చెందింది. కాలానికి అధిపతి కాలభైరవుడు. భైరవ అంటే భయాన్ని కలిగించేవాడు. అంటే భయాన్ని కలిగించి భైరవ యాతన ద్వారా మనకు ఎప్పుడైతే కనుక చనిపోయే క్షణాల్లోని మనకి భైరవ యాతన కలిగించి మన కర్మలను తీసేవారన్నమాట కాలభైరవుడు. సో
సో భైరవ అంటే భయంకరమైన రవములు చేసేవాడు భైరవుడు. సో కాలభైరవ అంటే కాలానికి అధిపతి, అంటే ఏదైతే 3 కాలాలు ఉన్నాయో 3 కాలాలకి అతీతంగా ఉన్నటువంటి స్వామి కాలభైరవుడు. కాలభైరవుని ఉపాసన చేసిన వాళ్ళు, కాలభైరవుని పూజించిన వాళ్ళకి కర్మలు తర్వాత కర్మ దోషాలన్నింటినీ కూడా క్షయం అవ్వడం జరుగుతుంది. శనిగ్రహం తర్వాత రాహు కేతు గ్రహ దోషాలు ఉన్నవారు కూడా స్వామివారిని పూజిస్తారు. ఎందుకంటే గ్రహాలన్నిటికీ కూడా అధిపతి కాలభైరవ స్వామి. అయితే ప్రత్యేకంగా కాలభైరవుడికి ఆవిర్భావం అష్టమి రోజు జరిగింది కాబట్టి అష్టమి రోజు ప్రత్యేకించి ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. అమావాస్య రోజు కూడా పూజలు బాగా జరుగుతుంది. అంతేకాకుండా శనివారం పూట మన సింహాచల దేవస్థానంకి రెగ్యులర్గా భక్తులు వస్తూ ఉంటారు కదా, ఆ తాకిడి ఇక్కడ కూడా ఉంటుంది శనివారం. సో శనివారం, అష్టమి, అమావాస్య రోజు ఘనంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఆదివారం పూట కూడా సెలవు దినాల్లో కూడా వస్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఏమంటారు, ఈ మార్గశిర మాసంలోని వచ్చేటువంటి బహుళపక్ష అష్టమి రోజు కాలభైరవ జయంతిగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. కొద్ది విశేషమైన పూజలు జరుగుతాయి. ఆ రోజు మన కాలభైరవ స్వామి ఈ కొండ చుట్టూ కూడా కొంతమంది భక్తులు ప్రదక్షిణ కూడా చేస్తారు. ఇది ఒక 10 కిలోమీటర్లు స్ట్రెచ్ ఉంటుంది. ఈ 10 కిలోమీటర్ స్ట్రెచ్ కూడా ఆ రోజు మార్నింగు మేము ప్రదక్షిణ చేసి ఆ రోజు అన్న సంతర్పణ కార్యక్రమాలు, విశేష పూజలు కూడా ఆ రోజు జరుగుతాయి అన్నమాట. సో ఈ మార్గశిర బహుళపక్ష అష్టమి జనవరి 6వ తారీఖుని ఈ సంవత్సరం చేస్తున్నాం దాన్ని. భక్తులు కూడా వస్తే అందరూ కూడా దాన్ని స్వామివారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ అండి ఇచ్చారు మా ఛానల్కి. థ్యాంక్ యూ. లోపలికి వెళ్ళిపోతాను రండి. స్టార్టా అది సో ఈయనేనండి కాలభైరవ స్వామి, చూసారు కదా, స్వయంగా వెలిసిన లింగం అండి. ఈయన శివుని యొక్క 10 అవతారాల్లో ఈయన కూడా ఒక అవతారం. ఈయన వచ్చేసి ఈయనకి గారెల దండ కూడా వేస్తారండి. ఈయనకి చాలా ఇష్టం అంట. మాంసాహారం బదులు గారెల దండ వేస్తారు. నార్త్ లోని మద్యం ఇక్కడ ఆచారం లేదు, బట్ మద్యానికి బదులుగా తేనె ప్రసాదంగా పెడుతుంటారు. లేదంటే విప్ప పువ్వుని కూడా ప్రసాదంగా, విప్ప పువ్వుని ప్రసాదంగా పెట్టచ్చు. మద్యం, మాంసం అయితే ఇక్కడ నిషేధించారు. ఇవేనండి ఆ దీపాలు. చెప్పాను కదా, గుమ్మడికాయల దీపాల్లో ఆ 365 ఒత్తులు అనేవి వేసి వెలిగిస్తారు. యాక్చువల్లీ నువ్వుల నూనె వేస్తారండి, కానీ అవైలబిలిటీ లేనట్టుంది పాపం. దీపాలు పెట్టేసి వెలిగించేస్తారు, ఇలానే వెలిగిస్తారు. ఇంకొన్ని విగ్రహాల మీద మీకు చూపించేస్తాను నేను. దగ్గరలోని అంటే చిన్న స్వరూపాలే 5 స్వరూపాలు అనేవి ఇక్కడ ఉన్నాయంట. వీళ్ళు చెప్పడం మనకు జరిగింది అలా అని. వినాయకుడు అండి ఇక్కడ ఉన్నది మనకి. ఇంకోటి చూపిస్తా. ఎంత అందంగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ ఇక్కడ, చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఇది కాళికామాత విగ్రహం అండి. చూడండి, కిందన రాక్షసుని సంహరించింది. అండ్ ఆవిడ అష్టాదశ
చేతులు అవన్నీ ఉన్నాయి చూసారా. అంటే కాలభైరవుడు ఈవిడగా చాలా భక్తుడంట. అమ్మో, మీకు కుక్క పడుకొని ఉంది చూసారా. ఈ కాలభైరవుడి యొక్క వాహనం అండి కుక్క. చాలామంది ఆయన స్వరూపం అని అంటారు కానీ తప్పండి. చాలా కాలభైరవుడు వాహనం కుక్క అన్నమాట. ఇక్కడ మొక్కులు మొక్కుకున్న వాళ్ళు గాజులు, ఈ ఎర్ర రిబ్బన్స్ అనేవి కడుతూ ఉంటారండి. సో ఇంకా విగ్రహం మీకు చూపిస్తాను పదండి. చాలా అందంగా కనబడుతుంది. అందరూ బూట్లు దగ్గర మర్చిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏదైనా కాలసర్ప దోషాలు ఉంటే ఈయనకి అభిషేకం చేయడం వల్ల సర్వ పాపాలు అనేవి పోతాయండి మనకి. దుర్గమ్మ తల్లి, సరే మొత్తం గాజులు, ఎర్ర రిబ్బన్స్ అంతా నిండుతుంది. చెట్టు నిండా కాడ కనబడుతుందా. శివుడు నాగసర్పంతో ఉంది చూసారా. ఎదురుగా నందీశ్వరుడు. ఎంత బాగున్నాయి, చిన్న చిన్నవి అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఆ పిల్లాడు చూడండి అమ్మవారికి ఎలా పూజ చేస్తున్నాడు. హాయ్, జడిసిపోయినట్టున్నాడు పాపం. ఇదేనండి భైరస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని ఇందాడు ఆయన చెప్పారు కదా మనకి, కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారని. మార్గశిర బహుళ పక్ష అష్టమి బుధవారం నాడు జరుగుతుందంట. ఇది 6వ తారీఖు 1/2021 కాలభైరవ జయంతి. ఈయన అష్టమి రోజు పుట్టారండి. సో ఆ రోజు అనేది ఈయనకి అన్నసంతర్పణ జరుగుతుంది అండ్ గిరి ప్రదర్శన కూడా జరుగుతుందంట. భక్తులు తాకిడి కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుందంట ఆ రోజు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కాలభైరవ స్వామి దర్శనం ఈరోజు చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం రాడే గుడికి, సూపర్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ వచ్చేసి ఐరనీ ఫుడ్ ఫ్యాక్టరీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ మీకు వీలైతే కామెంట్ కూడా పెట్టండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.